పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి చిరుమామిళ్ల మధుబాబు మీడియా సమావేశం నిర్వహించారు. మధుబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో నడుస్తుంది. పెట్టుబడులే ధ్యేయంగా యువ నాయకులు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పెట్టుబడులు రప్పించడంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి చిరుమామిళ్ల మధుబాబు అన్నారు. జగన్ ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అనడం విడ్డూరమని పేర్కొన్నారు. అసెంబ్లీకి రాకుండా పారిపోవడానికి ప్రాధాన్యతనిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలు లేవనెత్తడంలో శ్రద్ధ చూపకుండా తప్పించుకోవడానికి ప్రతిపక్ష హోదా గురించి జగన్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. మాచర్ల నియోజకవర్గానికి 120 కోట్ల వ్యయంతో 4 రోడ్లు మంజూరయ్యాయని, త్వరలోనే బుగ్గవాగు మంచినీటి పథకం పనులు కూడా ప్రారంభమవుతాయని తెలిపారు. వరికపొడిసెల లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్ని అనుమతులు తెచ్చారని, త్వరలోనే నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించేలా చూస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వం హయాంలో ప్రజలు సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉన్నారని పేర్కొన్నారు. చాలా రోజుల తర్వాత మీడియా సోదరులతో ఇంటరాక్షన్ అవుతున్నాను. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రజలు మంచి మెజారిటీ, చాలా బాధ్యతని పెట్టి 161 సీట్లతో అధికారాన్ని ఇచ్చారు. ఆ బాధ్యతని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే అటు సంక్షేమం కానీ ఇటు అభివృద్ధిని కానీ సమపాల్లో తీసుకెళ్ళడానికి అధికారం చేపట్టి చేస్తున్నారు. అలాగే అధికారం చేపట్టిన వెంటనే 3000 ఉన్న పెన్షన్ని 4000 చేశారు. సక్రమంగా 1వ తారీఖున అందజేస్తున్నారు ప్రజలకి. ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఎప్పుడు అలా జరగలేదు. అలాగే ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వడం కూడా 1వ తారీఖున వస్తున్నాయి. ఇంతకుముందు ఎప్పుడు కూడా 15వ తారీఖు ముందు ఎప్పుడు జీతాలు పడలేదు. ఈ భారీ మార్పులు కొత్త ప్రభుత్వంలో. అలాగే యువ నాయకులు నారా లోకేష్ గారు గతంలో ఎన్నడూ లేని విధంగా 4 కొత్త రహదారులు వచ్చాయి. దాదాపుగా 120 క్రోర్స్ విలువతో 4 కొత్త రహదారులు వచ్చాయి. అలాగే అతి త్వరలో బుగ్గవాగి నుంచి వాటర్ సప్లై కూడా టౌన్కి తీసుకొచ్చే ఏర్పాటు చేస్తారు. ఎంపీ గారు చొరవతో ఇవన్నీ చేస్తున్నారు. సో ఇప్పుడే కార్పొరేషన్లు ఇవన్నీ ప్రకటిస్తున్నారు కాబట్టి కార్పొరేషన్ చైర్మన్ అయిన వాళ్ళందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. వరి గుడిసెల త్వరలోనే అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ కూడా వచ్చాయండి. సో ఫైనాన్షియల్ శాంక్షన్స్ ఒకటి రావాలి. సో ఎంపీ గారు పుట్టుకమ్మని వచ్చినప్పుడే ఆయన ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా తీసుకొచ్చారు. సో అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ కూడా ఇప్పించారు. అలాగే ఇప్పుడు ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇస్తారు. అతి త్వరలో అది కూడా వస్తుంది. ఎక్కడ అక్రమ కేసులు ఎక్కడ లేవు. ఇవన్నీ గత పాపాలే. గతంలో చేసిన పాపాలు ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. ఇంతకుముందు పోలీసు వాళ్ళు పని చేయలేదు కాబట్టి ఇప్పుడు పని చేస్తున్నారు. ఆ కేసులు ఇప్పుడు కట్టి శిక్షిస్తారు. హాస్పిటల్స్ ఒకటి ప్లస్ ఉద్యోగ కల్పన ఉండాలి. ముందు అదొకటి, తర్వాత ఉద్యోగ కల్పన. ప్రజలకి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరగాలంటే ఉద్యోగ కల్పన ఉండాలి. రైతులకి వాళ్ళ గిట్టుబాటు ధరలు, వాళ్ళ పండించింది వేరే ప్లేస్ తీసుకెళ్ళి అమ్ముకోవాలన్నా కూడా ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ డెవలప్ అవ్వాలి. సో దానికి ముఖ్యంగా ఆ ఏరియాస్లోనే ఫోకస్ చేస్తున్నాం. హాస్పిటల్ లేకుండా చాలా రోజులు అయింది, దాదాపు 20 సంవత్సరాలు అయింది. సో కార్యకర్తలు కూడా ఏంటంటే కొంచెం వెంటనే ఏదో అయిపోవాలనే ఒక ఆలోచన ఉంటుంది. కార్యకర్తలు అందరికీ న్యాయం చేయడం కష్టం. స్లోగా 1 by 1 చేసుకుంటూ వస్తారు. కార్యకర్తలు దూకుడికి కళ్ళ వేసాడు కానీ కాకపోతే అవకాశాలని అందించడంలో కొద్దిగా విఫలం అవుతున్నారు. కట్టడి చేయడంలో ఇప్పుడు రేషన్ డీలర్స్ కానివ్వండి, ఎవరికి వాళ్ళు మా